బిగ్ బాస్ హౌస్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు ఎలిమినేట్ అయింది ఎవరు? కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 మొదలై నెల రోజుల పైనే అవుతోంది. క్రమంగా హౌస్ లో ఎవరు ఎలాంటి వారు అనేది ఆడియన్స్ కి క్లారిటీ వచ్చేసింది. దీనితో ప్రేక్షకులు తమకు నచ్చిన కంటెస్టెంట్లకు సపోర్ట్ గా ఓటింగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. హౌస్ లో నబీల్, యాష్మి, నైనిక, మణికంఠ, నిఖిల్ హైలైట్ అవుతున్నారు. విష్ణుప్రియ, ఆదిత్య ఓం, నైనిక పర్ఫార్మెన్స్ ఆశించిన స్థాయిలో లేదు. బిగ్ బాస్ తెలుగు 8 లో అన్లిమిటెడ్ ట్విస్టులు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ట్విస్టులు, టర్నులు అన్లిమిటెడ్ గా ఉంటాయని బిగినింగ్ లోనే నాగార్జున మాటిచ్చారు. అందుకు తగ్గట్లుగానే హౌస్ లో పరిణామాలు జరుగుతున్నాయి. త్వరలో బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండబోతున్నాయి. బిగ్ బాస్ కూడా దీని గురించి చెబుతున్నారు. అదే విధంగా ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతోంది అని నాగార్జున బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. గురువారం మిడ్ వీక్ ఎలిమినేషన్ తో పాటు శనివారం రోజు రెగ్యులర్ ఎలిమినేషన్ జరగనుంది. ప్రస్తుతం హౌస్ లో 6 సభ్యులు నామినేషన్ లో ఉన్నారు. నిఖిల్, నబీల్, మణికంఠ, విష్ణుప్రియ, ఆదిత్య ఓం, నైనిక ప్రస్తుతం నామినేషన్స్ లో ఉన్నారు. సాధారణంగా అయితే ఈ 6లో వీకెండ్ లో ఒకరు ఎలిమినేట్ అవుతారు. కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్ కాబట్టి గురువారం రోజు ఒకరు, శనివారం రోజు ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. గురువారం రోజు ఎలిమినేషన్ ప్రక్రియ షూటింగ్ ఆల్రెడీ ముగిసింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరో కూడా తెలిసిపోయింది. డేంజర్ జోన్ లో ఆదిత్య ఓం, నైనిక, నిఖిల్, నబీల్ ఇద్దరు 25% పైగా ఓట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరూ పూర్తిగా సేఫ్. ఇక నాగ మణికంఠకి కూడా బాగానే ఓట్లు వస్తున్నాయి. అతడికి 18% ఓట్లు పోలేనట్లు తెలుస్తోంది. కాబట్టి అతడికి కూడా ఢోకా లేదు. 4వ స్థానంలో 14% ఓట్లతో ఉన్నారు విష్ణుప్రియ పాపులారిటీకి ఆమెకు వస్తున్న సపోర్టు తక్కువే, కానీ ఆమె ప్రస్తుతానికి సేఫ్. ఇక చివరి స్థానాల్లో ఆదిత్య 9% ఓట్లతో, నైనిక 5% ఓట్లతో ఉన్నారు. కాబట్టి బాటంలో ఉన్న నైనిక, ఆదిత్య ఓం ఎలిమినేషన్ ఖరారైంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఆదిత్య ఓం అవుట్. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ముందుగా ఆదిత్య ఓం ని గురువారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ చేశారట. శనివారం రోజు నైనిక ఎలిమినేషన్ జరుగుతుంది. అయితే ఆదిత్య హౌస్ నుంచి బయటకు వెళతాడు, కానీ పబ్లిక్ లోకి రాడు అని అంటున్నారు. శనివారం ఎపిసోడ్ వరకు నిర్వాహకులు అతడిని సీక్రెట్ గా ఉంచి శనివారం ఎపిసోడ్ లో వేదికపైకి పంపించబోతున్నారు అని సమాచారం. ఆదిత్య ఓం హౌస్ లో హైయెస్ట్ పెయిడ్ కంటెస్టెంట్స్ లో ఒకరు, కానీ అతడి పర్ఫార్మెన్స్ మాత్రం మాత్రం ఆకట్టుకునే విధంగా లేదు. తెలుగు మాట్లాడడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఏదో చేయాలి కాబట్టి హంగామా చేస్తున్నాడు. త్వరలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు. కొన్నిసార్లు హౌస్ మేట్స్ సంధించే ప్రశ్నలకు అతడి వద్ద సరైన కౌంటర్ లేకుండా పోతుంది. నెల రోజులకి అతడు ఎలిమినేట్ అవుతుండటం షాకింగ్ గా మారింది. మొత్తంగా ఈ వారం 2 ఎలిమినేషన్స్ తో 2 సభ్యులు హౌస్ నుంచి వెళ్లిపోతున్నారు. మరి వైల్డ్ కార్డు ఎంట్రీలు ఎప్పుడు దిగుతారో చూడాలి. ఆల్రెడీ ఈ సీజన్ లో అసలు గుర్తింపు లేని కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చారనే విమర్శ ఉంది. యాడ దొరికిన సంత్రా ఇల్లంతా మొత్తం కన్నడ బ్యాచ్ ని తీసుకొచ్చారు అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. నిఖిల్, నబీల్ ఇద్దరు టైటిల్ రేస్ లో ఉన్నారంటూ నెటిజన్లు ఆల్రెడీ పోస్టులు పెడుతున్నారు. యాష్మి, ప్రేరణ మాత్రం మామూలుగా హంగామా చేయడం లేదు. దీనికి తోడు యాష్మి, మణికంఠ మధ్య టామ్ అండ్ జెర్రీ ఫైట్ సాగుతోంది.